ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నప్పుడు అది ఇది వెళ్తుందా లేదా అనేది సెకండరీ. ఒక ప్రోడక్ట్ మనం అందజేయాలి ఫస్ట్, ముందుకు వచ్చేసాం, తర్వాత అందజేయడానికి నెక్స్ట్ చూసుకుంటున్నాం. అండ్ వెనక్కి అడుగు వేయలేదు. ఇప్పుడు జనాలకి కన్నా ముందు మంచిగా, ఎందుకంటే మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా మెలోడీ ఇష్టపడతారండి. జెన్జీ బ్యాచ్ ఒక్కటే కొంచెం డించక్ డించక్ ఇష్టపడుతున్నారు కానీ చాలా మంది ఇప్పుడు మన పేరెంట్స్ ఈ 90s కిడ్స్ 80s కిడ్స్ ఈజీగా ఇష్టపడతారు. ఎంతమంది ఉన్నారు జనరేషన్లో? 140 కోట్ల పైన ఉన్నారు. అందులో మినిమం ఒక అంత అవ్వదు కానీ గ్లోబల్గా మన హైదరాబాద్లో చూసినా సరిపోతుంది. రైట్. అండ్ జెన్జీ కూడా ఈ జెన్జీ ఇష్టపడుతున్నారు. తీసేస్తే నిజంగా చెప్పాలంటే జెన్జీ కూడా నచ్చుతున్నారు వాళ్ళకు కూడా. సో మీరు అన్నట్లు కంటెంట్ మంచి పాటలు ఇస్తున్నాము, అది వినండి బాగుంది అంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా లైక్ చేస్తారు. సో లేదు లేదు. ఆ, ఈ జెన్జీకి నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కువ వాళ్ళు ఇష్టపడేది డాన్స్, మాస్, ఆఫ్ ఫోక్. కోర్స్ అంటే ఐ ఆల్సో అందులో సెడ్ దట్. డాన్స్ బీట్స్ ఉంటాయి కాబట్టి డాన్స్ చేసుకోవడానికి. ఇలాంటి మెలోడీ విత్ లిరిక్ కంటెంట్ ఉన్నవన్నీ వాళ్ళకి అంత ఓపిక లేదు. ఓపిక లేదంట. 15 సెకండ్లు 30 సెకండ్స్ వాళ్ళ ఓపిక. అందుకే కదా మనకి ఇన్స్టాలో 15 సెకండ్స్ 30 ఎందుకు వచ్చింది? రైట్. ఓపిక లేనప్పుడే అవి కట్ ఆఫ్ అయినాయి. 15 సెకండ్స్ రీల్లో మళ్ళీ జడ్జ్మెంట్ ఉంటుంది మన మీద. అవునా? మరి సాంగ్ ఆల్మోస్ట్ 3.5 అదే 3.5 minutes. మరి చూస్తున్నా. యా, నాకేదో మీరు అంటుంటే 3.5 అంటే గుర్తొచ్చింది. మొన్న ధురంధర్ మూవీకి వెళ్ళాను. మరి 3.5 to 4 hours కూర్చొని చూసాం. రైట్. చాలా గ్రేట్ థింగ్స్ ఉన్నాయి, చూడలేనివి కూడా చూసాం. అంటే అది పెద్ద ప్రొడక్షన్సా అని కాదు, మరి 1 కూడా లోపల కంటెంట్ ఏముందో తెలియదుగా. బట్ సినిమా చూసిన తర్వాత మ్యాటర్ కంటెంట్ బాగుందని 2కి నేనే వెయిట్ చేస్తున్నా. ముందే వెళ్ళిపోయా. సో అలా నేనేమంటానంటే కొంచెం లేట్ అయినా అందరూ ఆదరిస్తారని ఒక చిన్న హోప్ ఉంది. మ్యూజిక్ లవర్స్ డెఫినెట్ గా మెలోడీని ఇష్టపడతారు. ఇది కంటెంట్ బాగుంటే వస్తుంది అని చెప్పేస్తున్నారు ఆవిడ. చాలా సినిమాలు అంతేనండి. డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్.